కోర్ట్ మూవీ బడ్జెట్ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు ఇవే. నాని నిర్మాతగా తన బ్రాండ్ వాల్యూని మరింతగా పెంచుకుంటున్నారు. వాల్ పోస్టర్ మీద ఓ సినిమా బయటకు వస్తుందంటే దానిపై గుడ్ ఇమేజ్, పాజిటివ్ వైబ్స్ ఉంటున్నాయి. అలా నాని తన బ్యానర్ మీద అంతటి గుడ్ విల్ను క్రియేట్ చేశాడు. హీరోగా నాని మీద ఎంత బ్రాండ్ ఉందో నిర్మాతగా అంతకు మించిన మంచి పేరుంది. నిర్మాతగా నాని చాలా లిమిటెడ్ బడ్జెట్తో చిన్న ప్రయోగాలు చేస్తున్నాడు. అలా లిమిటెడ్ బడ్జెట్తో చేసే చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి ఫలితాలనే రాబడుతున్నాయి. ప్రస్తుతం కోర్ట్ అంటూ మార్చి 14న ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. నాని కోర్ట్ మూవీని 2 రోజుల ముందే మీడియాకు చూపించాడు. మీడియా, సెలబ్రిటీలకు వేసిన ఈ షో పాజిటివ్ టాక్ వచ్చింది. పెయిడ్ ప్రీమియర్లకు మంచి రెస్పాన్స్ వస్తోంది. 2 తెలుగు రాష్ట్రాల్లోని చాలా చోట్ల కోర్ట్ మూవీకి పెయిడ్ ప్రీమియర్లు పడుతున్నాయి. మార్చి 14న సినిమా ఉన్నా కూడా 13వ తేదీనే చాలా చోట్ల హౌస్ఫుల్స్ పడుతున్నాయి. ఈ వీకెండ్కు కోర్ట్ ది బెస్ట్ ఆప్షన్ అయ్యేలా ఉంది. నాని ఈ కోర్ట్ మూవీని ఎంత పెట్టాడు, రిలీజ్కు ముందు ఎంత రాబట్టాడు, ఇంకెంత రాబట్టాల్సి ఉంది, థియేటర్లో ఎంత చేస్తుంది అనే లెక్కల మీద ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. కొందరేమో కోర్ట్ మూవీకి 9 కోట్ల బడ్జెట్ అయిందని, ఓటీటీ రైట్స్ ద్వారా 8 కోట్లు వచ్చాయని, ఆడియో ద్వారా 30 లక్షలు వచ్చాయని, శాటిలైట్ ద్వారా ఇంకో 2 కోట్లు వచ్చాయని, అలా విడుదలకు ముందే టేబుల్ ప్రాఫిట్తో ఉందని అంటున్నారు. ఇంకొందరు మాత్రం కోర్ట్ మూవీకి మొత్తంగా 11 కోట్లు ఖర్చయ్యాయని, నాన్ థియేట్రికల్ హక్కుల్ని కలిపేసుకుంటే ఇప్పటి వరకు మొత్తంగా 9.5 కోట్లు వచ్చాయని చెబుతున్నారు. అంటే థియేటర్ నుంచి ఇంకో 2 కోట్లు వస్తే బ్రేక్ ఈవెన్ అవుతుందని లెక్కలేసి మరీ చెబుతున్నారు. మరి ఏ లెక్కను చూసినా కోర్ట్ మాత్రం నానికి సేఫ్ ప్రాజెక్ట్ అని అర్థమవుతోంది.